నీదేంద్ర రేపటి వరకు అమ్మాయి డీటెయిల్స్ సగం తీస్తాను కదా. చదివేది బీటెక్ ఉండే హాస్టల్ సపరేట్ హాలిడేస్ కదా అందు గురించి ఇంటికి వచ్చింది. సో నిన్ను దేక్తుందనే గ్యారంటీ లేదు. బాగానే ప్రిపేర్ అయినట్టున్నావు. ప్రిపేర్ అని కాదు, పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ చేసుకొని చెప్తున్నా. కానీ నీ ప్రిడిక్షన్ నాకు అడిక్షన్ అవ్వాలంటే జర టైం పడుతుంది. టైం ఉంది మరి. టేక్ యూర్ ఓన్ టైం. ఓయ్ ఫోన్ సిగ్నల్లో పెట్టుకో. రే 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 నువ్వు అనుకున్నట్టు అమ్మాయి తప్పేం లేదురా. తప్పని కాదు మామ, నాకు తప్పట్లేదు. అరే పిచ్చకుండా సిగ్నల్ అస్సలేదేంద్రా. బే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి తీరా. అరే ఇప్పటికి 12 సార్లు ఆన్ ఆఫ్ చేసిడ్రా అయినా వస్తలేదు. బే నువ్వు అట్లనే చెయ్యి, ఆ పిల్ల ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ ఎడర్ లేకుండా అని వదిలిపడేస్తుంది. ఏమ్రా చూసుకున్నంత మాట నువ్వు. అరే ఆ పిల్లనేనారా? లేబ్రా 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 లే ఆగురుబే. హలో 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 నేనే. ఓ నువ్వేనా? మరి ఇంకెవరైనా ఉన్నారా నీకు చేసేవాళ్ళు? అట్లుంటే నేను ఎందుకు గొప్ప ఏంది? ఆహా అట్లుంటే నీ కాల్ కోసం ఎందుకు వెయిట్ చేస్తా? బిజీ వస్తుండే కదా. సరే చెప్పు ఇంకా. హే ప్లీజ్ ఈ చెప్పు ఇంకా చెప్పు, ఇలాంటి బక్వాస్ మాటలు మన మధ్యలో ఉండదు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సరే చెప్పు. సారీ. సరే కానీ నాకు క్లారిటీ నేను ఎందుకు నచ్చిన అసలు నీకు? హలో నువ్వు చెప్పావు నేను నీకు నచ్చానని, నేను ఇంకా చెప్పలేదు. ఇదేంది మళ్ళీ ట్విస్ట్? నచ్చందే నా నంబర్ తీసుకొని గుడికొచ్చి మాట్లాడి ఇప్పుడు కాల్ మాట్లాడడం ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినావా? అది టైం వచ్చినప్పుడు చెప్తా. బాగానే చేస్తున్నావు మరి. సరే కానీ నాకు డౌట్. చెప్పు. కాలేజీలో ఎవరైనా బాయ్ బాయ్ అదే బాయ్ బెస్ట్లు ఎవరైనా ఉన్నారా అని. కనిపించదు కానీ నీకు బాగానే అనుమానాలు ఉన్నాయి నా మీద. డౌట్ అని కాదు, భయం. ఇంతవరకు నేను ఒక అమ్మాయితో మాట్లాడింది లేదు. పైగా ఈ రోజుల్లో బయట అమ్మాయిలు బెస్టీలు బాయ్ ఫ్రెండ్స్ అని ఎట్లున్నారో చూస్తున్నాం. అట్లాంటిది నా మిగతా లైఫ్ నీతోనే అనుకుంటున్నా. ఆ మాత్రం భయం ఉంటుంది కదా. దాన్నే అనుమానం అంటారు. హే అనుమానం అని కాదు, ఇప్పుడు క్లియర్గా ఉంటేనే కదా ఫ్యూచర్ బాగుండేది. మహాప్రభు నాకు అలాంటి అలవాట్లు లేవు, రావు కూడా నీతో తప్ప. వెన్నెలా నాకెందుకో లవ్ చెప్పాలనిపిస్తుంది. అనిపిస్తే చెప్పు మరి. హే మా పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చే టైం అయింది, మళ్ళీ చేస్తా. బాయ్. ఇటు పోయిరు? ఏదో ఫంక్షన్ నుండి బయటికి వెళ్ళారు, వస్తారు ఇప్పుడు. అంటే ఇంట్లో ఎవరు లేరా? లేరు. రమ్మంటావా? మస్తు ఎక్కువైంది, బాయ్. అరే సాయి నాకెందుకు ఐ లవ్ యూ అనిపిస్తున్నావమ్మా? చెప్పురా. ఐ లవ్ యూ రా. హలో వెన్నెలా చెప్పు.
శివ నువ్వు ఇట్లా మాట్లాడు, నాకంతా ఎట్లనో అవుతుంది. ఎట్లనో అనిపించాలనే కదా ఇట్లా మాట్లాడేది. పో శివ, నువ్వు నిజంగా. అడ్రస్ చెప్పు మరి. దేనికి? పొమ్మన్నావు కదా. తమ్ముడు చాయ్. వెన్నెలతో మాట్లాడుతుంటే ఈ మధ్య టైమే తెలుస్తలేదురా. అగో వ్యాధులే ఉంది. ఫ్రెండ్స్తో బయటకు వచ్చిన చాయ్ తాగుతున్నాం. వెయిట్ చేశారులే. ఎక్స్ట్రా చేయకు. వెన్నెల ఇప్పుడు ఫోన్ చేస్తుంది. అసలే ఫోన్లో 1% ఛార్జింగ్ ఉంది. పోవాలి. నీ అబ్బా చెప్పు తెగుద్ది. 3 రోజులు ఇటు కూడా ఫోన్ మాట్లాడుతున్నావు కదరా. అయినా ఈ లవ్లో పడ్డ ప్రతి ఒక్కటి మామ ఇట్లా తయారవుతాడు. నీకు పడితే తెలుస్తుందిరా. తోడి అమ్మ ఏం మాట్లాడుతున్నావరా? ఏదిరా లెంగ్తు నువ్వు? ఆగ్రా అగిపెట్ట మర్చిపోయినా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయాయి. దానికి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నా కదా, ఒక ఆయుధం లేక ఇట్లా పట్టి దొరికింది. ఎందుకురా దాంతో రాకెట్ చేసి ఇంటికి పోయి తీసుకొస్తావా? कैसा है मेरा मजाक? ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ మామా. అమ్మనేమో ఫోన్ చేసింది. హలో, ఎక్కడ ఉన్నావు? బయట. బయట అంటే? సిగరెట్ తాగుతున్నా. సిగరెట్ తాగుతావా నువ్వు? నాకు అస్సలు నచ్చదు. ఆయన నాకు చెప్పలేదేంటి? ఇప్పుడు చెప్తున్నా కదా. సరే బాయ్ మరి. ఇప్పుడు నేను చెప్పకపోతే నీకు తెలుస్తుండేనా? అంటే నేను నిజం చెప్పాలనుకున్నా కాబట్టి చెప్పిన. నిజం మాత్రమే చెప్పాలి కాబట్టి చెప్పిన. ఎందుకంటే నిజంలో నిజాయితీ ఉంటుంది. నా అనుకున్న వాళ్ళతో నిజాయితీగానే ఉంటా. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ శివ. ఇప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. చెప్పు. అమ్మని అమ్మ స్విచ్ ఆఫ్ అయిందిరా. కానీ ఉన్నా కదరా. You are trying to call is currently
మా ఇంట్లోనే కరెంట్ లేనట్టుందిగా. అమ్మా 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 ఏమైంది? మన ఇంట్లోనే కరెంట్ లేదు. అమ్మా పట్టించాలని పెడతా చార్జర్. కరెంట్ వాళ్ళు కరెంట్ బిల్ కట్టలేదని వైరు కోసుకుపోయిర్రా. 2 రోజులు అయినాక కడతాయి అని కాళ్ళు గడుపులు మొక్కినా ఈయన లేదు. నరసక్కర పైసలు అడిగినా రేపు పొద్దుగల కడతాను. అబ్బా మొక్కలు లేవు, వస్తలేవురా దేవుడా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినావే, ఇవన్నీ నాకు ఫోన్ చేసింది. హలో, ఏమైంది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? నా మూడేం బాగాలేదు, తర్వాత మాట్లాడుకుందాం వెనదా. తర్వాత కాదు కానీ ఏమైందో చెప్పు. వెనెలా మన ఊరు అవతల ఉన్న పార్కులు అల్లుదాం, అక్కడికి రా మాట్లాడుకుందాం. హలో, టైం చెప్పు బాబు. సరే 10కి వచ్చి. ఓకే సార్. వచ్చి 10 నిమిషాలు అయింది. ఫోన్లోనేమో గంటలు గంటలు మాట్లాడుతావు. ఇప్పుడు ఏమైంది? ఓ శివ, నీ అబ్బా ఫోటోనారా శివ, ఈ ఫోటో తీరా. చూడు బే, ఫోటోలు అంటే ఇట్లా తీయాలి. నువ్వు ఎందుకు? ఏయ్, మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు? మీకు తీసుకోరాదా ఫోటోలు? సారీ బెన్నెలా, మా గ్యాంగ్లో చక్కగా తీసే ఫోటోలు లేడు ఒక్కడే, అందుకే. సరే మీరు మాట్లాడుకొని చెప్పు ఇప్పుడు. అరే చెప్పు వెనెలా. కాదు, రాత్రి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు? స్విచ్ ఆఫ్ పెట్టలే, అయింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని ఉంటివి. మా ఇంట్లో కరెంట్ లేదు. బిల్లు కట్టలేని వైర్ కోసుకుపోయారంట. నిజం వెనెలా, నాలాంటి పరిస్థితులు నువ్వు అనుభవించవు కూడా. ఏదో మనసుకు నచ్చినవని ఎంబటపడ్డా కానీ రేపటి రోజున నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా పోషించాలో కూడా తెలియదు వెనెలా. అరే రియల్ అబ్బా, నాకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు, దేని మీద ఫోకస్ లేదు, అసలు ఫ్యూచర్లో నేను ఎలా చూసుకుంటానో కూడా తెలీదు వెన్నెలా. నువ్వు నేను ఫోన్ ఆన్లో పెట్టుంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడటోనే కాదు. పర్లేదు, ఇయర్ బడ్స్ ఉన్నాయా? ఇది విను. కళ్ళు మూసుకొని మనసుతో విను. శివ, నువ్వు నా కోసం యుద్ధాలు చేస్తావనో, ఎవరినైనా ఎదురిస్తావనో నేను నిన్ను ఇష్టపడలే. నీకు పెద్ద పెద్ద పోర్షన్లు ఉన్నాయనో, పొజిషన్లు వస్తాయని కూడా ఇష్టపడలేదు. ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను దూరం చేయవని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇష్టపడ్డా. ఇదంతా ఎలా అబ్జర్వ్ చేసావని మాత్రం అడక్కు. మనసుకు అనిపించింది అంతే. నా పరిస్థితి అశోకవనంలో సీత లెక్క. అన్ని సౌకర్యాలు ఉన్నా ఏదో వెలితి. బహుశా అమ్మ నాన్న లేరనేమో.
శివ, ఈ వనంలో నుంచి నీ వశం చేసుకునే బాధ్యత నీది. మధ్యలో వదలకు శివ. అండ్ ఫైనల్లీ ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. వెన్నెలా, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఏ పరిస్థితులైనా సరే ఈ చెయ్యి మాత్రం విడిచిపెట్ట. మాటిస్తున్నాను. ఏ పరిస్థితులైనా సరే ఈ చెయ్యి మాత్రం విడిచిపెట్ట. మాటిస్తున్నాను.